హలో, వెల్కమ్ టు అంజీసీఎస్సిసి. ఈరోజు మనం 10th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద, 10th ఆర్ ఇంటర్మీడియట్ ఈ క్వాలిఫికేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఏ జాబ్స్ ఉన్నాయనేటటువంటిది, వాటికి సంబంధించి పే స్కేల్ ఎలా ఉంటుంది, శాలరీ అని అంటారు, శాలరీ ఎలా ఉంటుంది ఏంటనేటటువంటి విషయాన్ని కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు ఈ 10th ఇంటర్ బేస్డ్ మీద ఉండేటటువంటి జాబ్స్ ఆఫర్ చేసేటటువంటివి రైల్వేస్, ఎస్ఎస్సి, మెయిన్లీ రైల్వేస్ అండ్ ఎస్ఎస్సి బోర్డ్స్. రైల్వేస్ ఏమేమి ఆఫర్ చేస్తున్నాయంటే గ్రూప్ డి, కానిస్టేబుల్స్, ఎన్టీపీసీ టెక్నీషియన్, ఇవి 10th ఇంటర్ బేస్డ్ మీద చేస్తున్నాయి. గ్రూప్ డి వచ్చేసి 10th ఆర్ ఐటీఐ చేసినటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. రిమైనింగ్ వచ్చేసి ఈ కానిస్టేబుల్స్, ఎన్టీపీసీ టెక్నీషియన్ వచ్చేసి వీటికి ఇంటర్మీడియట్ ఉండాలి. ఇంటర్మీడియట్ టెక్నీషియన్కి వచ్చేసి ఐటీఐ ఉండొచ్చు. నెక్స్ట్ ఎస్ఎస్సి బోర్డు వచ్చేసరికి మనకు కానిస్టేబుల్స్ వచ్చేసి 10th అండ్ అబోవ్, మినిమం 10th ఉండాలి, దాని మీద ఏదైనా ఉండొచ్చు. అలాగే రిమైనింగ్ ఎంటీఎస్ కానీ, స్టెనోగ్రాఫర్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హైయర్ స్టడీస్ లెవెల్ అని అంటారు, వీటికి వచ్చేసి ఇంటర్మీడియట్ అనేటటువంటిది క్వాలిఫికేషన్ కింద వస్తుంది. ఇప్పుడు మనం ఇవి ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి అని అంటే, ఒకవేళ పడి మీకు ఎర్లీ ఏజ్లోనే జాబ్ అని, గవర్నమెంట్ జాబ్ అనేటటువంటిది కావాలి అని అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతానే మీరు వీటికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ద బెస్ట్ ఏజ్ టు స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్, ఇక్కడ చూపించినటువంటి ఈ జాబులకు సంబంధించి బెస్ట్ ఏజ్ ఎప్పుడు అని అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతానే మీరు దీనికి ప్రిపరేషన్ అనేటటువంటి స్టార్ట్ చేసుకోండి. నేను ఇక్కడ అందుకే పెట్టింది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో స్టార్ట్ ప్రిపరేషన్ ఎర్లీ అని. ఎందుకంటే ఒక 2 to 3 years ఇంటర్మీడియట్ నుంచి మనం కౌంట్ కొట్టుకున్నామంటే ఒక 19 to 20 ఆర్ ఎగ్జాక్ట్ 21 ఈ టైంకి వచ్చేసేసరికి మీరు ఈ జాబులు ఏదో ఒకటి యూ విల్ గెట్ దిస్ జాబ్ విత్ ఇంటర్మీడియట్ హార్డ్ వర్క్. ఆ ఇంటర్మీడియట్కి ఉండేటటువంటి నాలెడ్జ్ అయితే దీనికి సరిపోతుంది, అంతకుమించి ఏం అవసరం లేదు. మీరు ఇంటర్మీడియట్ ఇంకో 2 to 3 years చేస్తున్నారు అని అనుకొని మీరు ఈ ప్రిపరేషన్ కానీ చేసుకుంటే యూ విల్ గెట్ దీస్ జాబ్స్. దీనికి కాకపోతే మనం శాలరీ పరంగా ఏంది అని అంటే పే స్కేల్ లెవెల్ 8 రాబోతుంది. ఈ లెవెల్ 8 పే స్కేల్ వచ్చిన తర్వాత వీటి క్వాలిఫికేషన్లో ఉండే శాలరీలు మినిమం 45,000 నుంచి 50,000 అరౌండ్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి ఇంటర్మీడియట్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉండేటటువంటి జాబుల్లో అయితే 50,000 నుంచి 55,000కి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ కాదు, కంపల్సరీ రావాలి, వస్తాయి కూడా. పే స్కేల్ లెవెల్ 8 అనేటటువంటిది మనకు రాబోతుంది. దాన్ని ఏమన్నా ఫైనాన్షియల్ 615th సంథింగ్ ఏదో ఫైనాన్షియల్ కమిషన్ వేశారు. ఆ పే స్కేల్ ప్రకారం మనకు 8th పే కమిషన్ అనేటటువంటిది రాబోతుంది. ఆ 8th పే కమిషన్ ప్రకారం మనకు 10th క్వాలిఫికేషన్ మీద ఉండే జాబులకు 45,000 to 50,000, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద ఉండే జాబులకు 50,000 to 55,000. అరౌండ్ 5,000 to 10,000 అనేటటువంటిది మనకు డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే దోస్ హూ ఆర్ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇది ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.